మీరు కానీ సీఎం అయితే ఏపీలో ఫస్ట్ ఏ ప్రాబ్లం క్లియర్ చేస్తారు? నిరుద్యోగ నిర్మూలన. నిరుద్యోగ నిర్మూలన ఫస్ట్ చేయాలి. ఎందుకంటే యువత అంతా పాడైపోతారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు లేక చెడు తిరుగుతూ పాడైపోతూ ఉన్నారు ఉద్యోగాలు లేక. తర్వాత విద్యా వైద్యం తప్ప మిగతా ఉచితాలన్నీ తీసేస్తాం. విద్యా వైద్యమే ఒక్క ఫ్రీగా దొరికేది, మిగతా అన్ని ఉచితాలు పెట్టడంలో ప్రజలు సోమరపోతలు అయిపోతున్నారు. కానీ ఎవరు పని చేస్తున్నారు చెప్పు? అర్థమైందా? ప్రతి ఒక్కడు అన్ని బియ్యం ఫ్రీ, బస్సు ఫ్రీ, అన్ని ఫ్రీయే. ఏది పడితే అదే ఫ్రీగా దొరుకుతుంది. ఫ్రీగా దొరుకుతున్నాడు మనిషి ఎందుకు పని చేస్తాడు? పని చేయడు. ఆ పని చేయకుండా ఉచితాలు మొత్తం అన్ని తీసేసి ఓన్లీ విద్యా వైద్యమే ప్రతి మనిషికి అందేటట్టు చూసుకుంటే సరిపోద్ది. ఆ రెండింటిని నిర్మూలించి మిగతావన్నీ క్లోజ్ చేసేస్తాం. అది ఇంకా ఏమి చేస్తారు? ఇంకేం చేస్తామంటే మనకి వచ్చే నిధులు బట్టి లేనిపోయిన వాగ్దానాలు మనం చెప్పకూడదు కదా. ఇప్పుడు నాకు ఇన్కమ్ రోజుకి 10 కోట్లు వస్తే 10 కోట్లు తగ్గట్టుగా పని చెప్పాలా. 100 కోట్లు సరిపడా నేను పని చెప్తానండి, నాకు ఎలాగవుద్ది? రాలేదండి. తాతగారు మీరు సీఎం అయితే ఒకవేళ ఏపీలో ఏ సమస్యను పరిష్కరిస్తారు? సమస్యల పరిష్కారం అంటే ప్రజల సమస్యలు బాగా పరిష్కారం, ప్రజల సమస్యల గురించి పరిష్కరించాలి. మరి రేపు వాటర్ సమస్య అయితేనేమి, రోడ్ల సమస్యలు అయితేనేమి, మరి ప్రతి దానికి అభివృద్ధి కార్యక్రమాల కోసమే పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేదు, మనకు రాజధాని కూడా కావాలని కూడా కొన్ని విషయాల్లో అభివృద్ధి కోసం రాజధాని కావాలి. ఆ విషయాల్లో మరి సీఎంగా ఉంటే మరి ప్రజల్ని సువిష్టిగా ఉంచాలని, సువిష్టిగా పనిపాట్లు చేయాలని, అందరినీ క్షేమంగా, ప్రజల 50 మంది క్షేమంగా ఉండాలని అభివృద్ధి కార్యక్రమాల కోసమే ప్రయత్నం చేస్తాం. మరి గ్రామ సర్పంచ్గా మేము చేసేవి ఏమిటంటే ప్రజల సౌకర్యాలు, ప్రజల తాలూకు కష్టసుఖాలు విని వాళ్ళకి ఏమైనా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావాలనుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఎండి ఆఫీసు లేకపోతే జిల్లా పరిషత్తుకో వెళ్ళి వాళ్ళ జిల్లా పరిషత్తులో కూడా కూర్చొని ఏవో కొన్ని సమస్యలు గ్రామానికి తేవడం, మరి వర్కులని, రోడ్లని, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి కాలువలు ఊడికి తీతలని, మరి ఈ స్వచ్ఛందం చేసి గ్రామ అభివృద్ధిని, గ్రామం సువిష్టిగా ఉండాలని ప్రయత్నాలు చేస్తుంటాం. అది మరి రోడ్లని ప్రజలకి ఏ కష్టసుఖాలు వచ్చినా మేము వెళ్ళి ఆ అధికారులతో దెబ్బలాడి అధికారుల దగ్గర నుండి కొన్ని విషయాలు, కొన్ని గ్రాంట్లు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాం.